నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కోటి రూపాయల వ్యయంతో సంస్కృతి భవనాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా నాగర్ కర్నూలు పట్టణంలో సుఖజీవన్ గార్డెన్స్లో నాగర్ కర్నూలు జిల్లా ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంకేతిక పరిజ్ఞానం జరుగుతున్న క్రమంలో వృత్తిపరంగా ఫోటోగ్రాఫర్లు కూడా అప్డేట్ కావాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అప్పుల కుప్పగా మారిందని, గడిచిన 10 సంవత్సరాలు చేసిన అప్పులకు ప్రతి నెల 5,000 కోట్ల వడ్డీ కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని మంత్రి అన్నారు. రాష్ట్ర నాయకులు జనరల్ సెక్రటరీ సీను గారు చెప్తూ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అందరూ ఫోటోగ్రాఫర్లు అయిపోయిన సార్ అంటున్నారు. కానీ ఏ పెళ్లికైనా ఏ యొక్క ప్రత్యేక ప్రోగ్రాంకైనా తప్పకుండా ఫోటోగ్రాఫర్ని పిలుస్తున్నారు ఇప్పటికీ. ఎందుకంటే కెమెరాలో చూసేవాళ్ళు వాళ్ళకు జూమ్ అంటే తెలియదు, షటర్ స్పీడ్ అంటే తెలియదు, డిస్టెన్స్ అంటే తెలియదు, బ్యాక్గ్రౌండ్ లైట్ అంటే తెలియదు. ఏదో గుడ్డిగా ఉంది కదా ఫోటోగ్రాఫర్ పడతారు. కాబట్టి మీరు చెప్పినట్టు మా నాయకులను చక్కగా పోస్టుల మీద చూపించాల్సిందంటే అది ఫోటోగ్రాఫర్స్. కాబట్టి మీ యొక్క వృత్తి 1939లో ఏదైతే ఒక పెద్ద మనిషి లూయిస్ డాబురే ఆయన ఫ్రాంచైజ్ తీసుకున్నందుకు ఆ రోజు వరల్డ్ ఫోటోగ్రఫీ డే అని వచ్చింది. కాబట్టి 1939 నుంచే ఫోటోగ్రఫీ అని వచ్చింది. కాబట్టి ఇప్పటికీ అది మీ యొక్క వృత్తి మాత్రం ఎప్పటికీ అది మర్చిపోని వృత్తి. కాబట్టి తప్పకుండా మీరందరూ ఎల్లకాలం మంచిగా ఉండాలని కోరుకుంటూ, మీకు ఎటువంటి సాయం ఉన్నా కూడా ఇప్పుడే, అంటే నాకు వాస్తవంగా ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ వాళ్ళకు ఒక సంఘం ఉంటుంది, వాళ్ళ ఒక ఆర్గనైజేషన్ అనేది మాకు ఇప్పటికి తెలియదు. ఎందుకంటే ఎవరు వాళ్ళు చేసుకుంటారు అనుకున్నాను. కాబట్టి ఇప్పుడే మాకు కూడా అవగాహన వచ్చింది. కాబట్టి ఎటువంటి సమస్య ఉన్నా మంత్రి గారు ఉన్నారు, మా జిల్లా మంత్రి గారు ఉన్నారు ఇక్కడనే. కాబట్టి మీ సమస్యలు ఎటువంటి ఉన్నా మేము తప్పకుండా దాన్ని తీర్చడానికి ప్రయత్నిస్తామని ఈ అవకాశం వచ్చిన పెద్దలకు, వేదిక పైన కమిటీ మెంబర్స్ కు, నా తోటి మిత్రులు నాగర్ కర్నూలు జిల్లా ఫోటోగ్రాఫర్స్ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. రెండవది, మీరు అడిగిన దానిలో ఒకటైతే మీరు అడిగిందే కాదు, అడిగిన ప్రయత్నం చేస్తే మీరు అడగదు కూడా నేను చెప్తారు. ఏదైతే ఎట్లయితే విలేకరులు ఉన్నారు పాపం, వాళ్ళు కూడా సమాజంలో ఉన్నటువంటి దుస్థితిని ప్రజలకు కళ్ళగట్టినట్టు చూపించేదానిలో వాళ్ళు కూడా ప్రధాన పాత్ర పోషిస్తారు. అంటే వాస్తవాలు చూసే ప్రయత్నం చేస్తారు. ఇందులో ఈ వేదిక ద్వారా మళ్ళీ చెప్తున్నా, ఎవరు ఏది చెప్పినా ఏది చెప్తే అది రాయడం కాకుండా దానిలో వాస్తవాలను పరిశీలన చేసి వాస్తవాలను ప్రజలకు అందించే ప్రయత్నం చేయాలి. వాళ్ళకు కూడా ఎట్లయితే ఈనాడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం 5 లక్షల రూపాయలు. దీనిలో జర్నలిస్టులు కూడా కొన్ని ప్రధాన పాత్ర ఇస్తూ బీదవాళ్ళ పేదవాళ్ళ కూడా వాళ్లకు ఇల్లు కడుగు వాళ్ళకు ప్రయాణించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం శాసనసభ్యులు గారు. అట్లనే ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ ఎవరైతే దీనస్థితిలో ఉన్నటువంటి వాళ్ళంటే ఈ ఇండ్ల కేటాయింపులో మీకు కూడా మా వంతు సహాయం చేసే ప్రయత్నం చేయడానికి చేస్తాం. రెండవ కమ్యూనిటీ, మీ యొక్క ఫోటోగ్రాఫర్స్ చెప్తాను ఇక్కడ ఇప్పుడు మారాలి, ఆలోచన విధానం మారాలి. ఎట్లంటే ఒకవైపున కుల వ్యవస్థ, ప్రతి కులానికి ఒక కమ్యూనిటీ కావాలంటాము, అది కరెక్ట్ కాదు. అందరికి కలిపి ఒకటి ఉండాలి. అట్లనే సంస్థలు, ఇలా ఫోటోగ్రాఫర్ వీడియో సంస్థ ఒకటి ఉంది, జర్నలిస్ట్ సంస్థ ఉంది, రకరకాల సంస్థలు ఉన్నాయి. ఒక్కొక్క సంస్థకు ఒక కమ్యూనిటీ హాల్ ఇవ్వడం కాకుండా, నేను ఈ రోజున నా శాఖ చాలా మందికి ఎక్సైజ్ అనుకుంటే, ఎక్సైజ్ కూడా కల్చరల్ టూరిజం అండ్ కల్చరల్ మంత్రి అంటే డాక్టర్ బాబు వాళ్ళు చాలామంది, కల్చరల్ మంత్రి అంటే ఆట పాటల మంత్రి, డ్యాన్స్ మంత్రి అనుకుంటారు. అవునా? అందులో కాదు. ఎందుకంటే కల్చర్ అంటే సంస్కృతి. సంస్కృతి అంటే జీవన విధానం. ఈ జీవన విధానం అనేది ధ్వంసమైంది. ఈ జీవన విధానం ఎందుకు ధ్వంసమైందంటే ఆలోచన విధానం ధ్వంసమైంది. కాబట్టి మళ్ళీ ఒకసారి ఏ విషయం ఎవరు అడిగినా, ఏ మాట ఎవరు మాట్లాడినా, ఏ పని చేసినా ఒక్కసారి ఒక క్షణం ఆలోచించి ఇది
అవసరమా, ఇది ఎందుకని ప్రశ్నించుకొని అందరికీ పనికొచ్చే విధంగా ఆలోచన చేయాలి. అందుకే నేను కల్చరల్ మంత్రి కాబట్టి ఇలా నాగర్ కర్నూలు జిల్లా కేంద్ర శాసనసభ్యుడు కాబట్టి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కల్చరల్ మంత్రిగా కల్చర్ అంటే ఆ సంస్కృతి ఆటపాటలతో పాటుగా అన్ని నేర్పడానికి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో 1 కోటి రూపాయలతోటి ఒక భవనాన్ని మంజూరు చేస్తాం. ఈ భవనాన్ని గౌరవ శాసనసభ్యులు ఎవరి చేతి అంటే దాని మెయింటెనెన్స్ మున్సిపాలిటీకి ఇస్తారా, కలెక్టర్ దగ్గర పెడతారా, అది మీ ఇష్టం. వాళ్ళందరూ పెట్టి చేసినప్పుడు దీనికి అన్ని రకాల, ఎందుకంటే 10 లక్షలు 20 లక్షలు ఇస్తే దీనికి పనికిరా. 1 కోటి రూపాయలతోటి భవనం కట్టించి కల్చరల్ భవన్ పెట్టి, కల్చర్ అంటే సంస్కృతి కాబట్టి పేరు పెట్టి దానికి ఫర్నిష్ చేసి అన్ని రకాల ఫర్నిషింగ్ చేసి దాన్ని మున్సిపల్ పరిధిలో కానీ కలెక్టర్ పరిధిలో కానీ ఎమ్మెల్యే గారు ఎట్లా చెప్తారో చేసి దానికి నామినల్ రేట్. ఇప్పుడు హైదరాబాద్లో రవీంద్ర భారతి ఉంది. కల్చరల్ చేసేవాళ్ళు పాపం చిన్న చిన్న ఆటపాలు చేస్తూ వస్తుంటారు. ఆ కిరాయి అంటే కట్టలేరు. దానికి తక్కువ రెంట్తోటి ఇస్తూ ఉంటాం, కొన్ని కన్సీడ్ ఇస్తూ ఉంటాం. అట్లాగా ఇక్కడ నామినల్ రెంట్తోటో తక్కువ రెంట్తోటో ఈ యొక్క ఎవరు ఎప్పుడు మీటింగ్ పెట్టుకోవాలన్నా, ఎవరు అడ్వాన్స్ బుక్ చేసుకుంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్లో ముందే విజ్ఞప్తి చేసుకుంటే దాన్ని మీకు అలాట్ చేస్తే నామినల్ రెంట్ ప్రత్యేక కాబట్టి మీకు ఆ సమస్య తీరిపోతుంది. సపోర్ట్ కొట్టరా, నేను చెప్పింది తప్ప అంటే అందరికీ ఎవరికి కావాలన్నా. నేను గ్రామాలకు చూస్తూ ఉన్నాం కమ్యూనిటీ హాల్స్